హీలింగ్ వాస్తుతులకి స్వాగతం అండి. మాకు యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నాం మేము. నరసరావుపేట అనిల్ గారికి సంబంధించి మొత్తం మార్కింగ్ బాధ్యతలన్నీ మేము తీసుకున్నామండి. అందుకని ఇక్కడ గుంటలు అవి తీయించారు, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయేమో అన్న ఉద్దేశంతో ఒక 2 రోజులు హైదరాబాద్లో కాస్త సెలవు తీసుకొని అక్కడ బాధ్యతలు చెప్పి ఒక 2 రోజులు మార్కింగ్ వేయడానికి కోటేశ్వర గారు నేను వచ్చి ఉన్నామండి. ఇప్పుడు జరిగే స్టేటస్ ఏంటంటే, ఇంతకుముందు మార్కింగ్ దిమ్మలు కట్టి ఉన్నాము, తర్వాత ఈ ఎక్స్కవేషన్ అదంతా చేశారనమాట. ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, చాలామంది మమ్మల్ని హైర్ చేయలేక సొంతంగా మన ఇచ్చిన డిజైన్తో కట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేదన్నమాట. సో ఈ దారాలు ఏవైతే కట్టించడం జరిగిందో, ఈ దారాలన్నీ ఎగ్జాక్ట్గా మార్కింగ్ వేసే ముందు మనం ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాం అంటే కింద పిల్లర్స్ ఎక్కడ కూర్చోబెట్టాలి అనేది ఇక్కడ మనం తెలియజెప్తున్నాం. అంటే వర్టికల్గా ఈ హారిజాంటల్గా ఇక్కడ ఉన్న పిల్లర్ మిడిల్ పాయింట్ వర్టికల్గా కిందకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అండి. చేసి మళ్ళీ దాన్ని ఎరెక్ట్ చేసిన తర్వాత అది మళ్ళీ ఇక్కడికే రావాలి. అంటే పైనుంచి కిందకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసింది మళ్ళీ ఎరెక్ట్ చేసిన చెప్పి మళ్ళీ ఇక్కడికే రావాలి. అక్కడ ఒక అరదారం కూడా డిఫరెన్స్ జరగకూడదని ప్రయత్నం, మేము మానవులమే అయినా సరే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ విషయంలో ఏంటంటే ఒకసారి ఈ రకంగా చిన్న సైట్ నాకు తెలిసి 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అందులో G+2 పర్మిషను. నియర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరమైతే మనము ఇంకొక అంతస్తు కూడా వేసుకునే విధంగా లోడ్ క్యాలిక్యులేట్ చేయించుకున్నారు వారు. సో ఈ రకంగా ఎక్స్కవేషన్ చేయడము, మార్కింగ్స్ వేయడానికి తగినట్టుగా దాని మీద PCC అది వేయించడము, చక్కగా డ్రెస్సింగ్ చేయించారండి. అంటే చాలామంది ఓనర్స్ ఏంటంటే అది రూపాయి ఖర్చు అవుతుంది అని చెప్పి చేయించరు, కానీ ప్రాపర్గా ఇక్కడ డ్రెస్సింగ్ చేయించారండి. చూడండి అక్కడ PCC చక్కగా క్లీన్గా వేశారు, ఏ రకమైన మట్టి అది లేకుండా మేనేజ్ చేస్తున్నారు. సో అక్కడ కోటేశ్వర గారు వర్క్ చేస్తున్నారు. ఒకసారి అలా చూపెట్టారు. సో ఈ దారాలు కూడా చూడండి. సో మనం ఈ రకంగా సాయంత్రానికి మార్కింగ్స్ వేసిన తర్వాత ఆ ప్రాసెస్ ఏంటి, అలాగే మార్కింగ్ వేసినప్పుడు ఆ యొక్క మార్కింగ్స్ ఏ రకంగా వేస్తున్నానో తెలియచెప్తాను. ఎందుకంటే మేము డిజైన్ ఇచ్చిన తర్వాత ఓన్గా చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుందని ఆలోచన అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.